కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని బండపల్లి గ్రామాన్ని అకాల వర్షం అతలాకుతలం చేసింది. గ్రామంలో విద్యుత్ స్తంభాలు, శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుతో పాటు గ్రామానికి చెందిన ఇల్లు, హోటల్ రేకుల షెడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అంతేకాకుండా చేతికొచ్చిన పంటకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీంద్రనాథ్, వ్యవసాయాధికారి కిషన్ గ్రామంలో సర్వే చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. లోపలికి పోయి గంటలకు అవి మాట్లాడాలి మొత్తం సామాన్ అంతా చదివేసినాం సార్. గాలి వచ్చింది, మరి ఆడికి వెళ్ళి రాళ్ళు వచ్చినాయి. రాళ్ళు వస్తే నేను అనుకున్నా రాళ్ళు ఏమిటి అని ఇంట్లోనే బొక్కలు కొట్టుకుంటూ ఉన్నా. బయటకు రాలే, నేను అందులోనే ఉన్నా. రేకులు వలిగిపోతున్నాయి. ఇట్లెందుకు వలిపోతే రాళ్ళకు వలిగిపోతున్నాయేమో అని నేను అనుకున్నా. చెరువు మొత్తం పర్రెలు ఇడుతున్నాయి. అయితే లోపలి కూడా పోలే, అందులోనే ఉన్నా. ఈతలకి వెళ్ళలే నేను. అందులోనే డక్కు చచ్చిపోయింది. నాకు ఓలకు వెళ్తానికి ఒక్క మనిషి కూడా లేరు. ఇది పడ్డది కూడా నాకు కాలేదు. సాయంత్రము సుమారుగా 3-4 ప్రాంతంలో విపరీతమైన గాలి, వర్షము, వడగళ్ల వానతోటి ఈ వరి పంట ఏదైతే బండపల్లి గ్రామంలో ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 50-60 ఎకరాల నుంచి